హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు స్టార్స్. యావరేజ్ కంటెంట్ ఉన్న డిబేట్ టాక్ తెచ్చుకున్న సినిమాలతో కూడా వసూళ్ల వర్షం కురిపించిన హీరో అల్లు అర్జున్. అయితే చాలా ఏళ్లుగా ఫ్లాప్ లేకుండా సాగిపోతున్న అల్లు అర్జున్ కు ఏడాది వ్యవధిలో 2 షాకులు తగిలాయి. దువ్వాడ జగన్నాథంతో పాటు నా పేరు సూర్య కూడా నిరాశపరిచాయి. డీజే అయినా ఓ మాదిరిగా ఆడింది, కానీ నా పేరు సూర్య అయితే బన్నీ కెరీర్ లోని పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. దీంతో బన్నీ ఆత్మరక్షణలో పడిపోయాడు. నా పేరు సూర్య వచ్చి 6 నెలలు దాటినా తన తర్వాతి సినిమాను మొదలు పెట్టలేకపోయాడు. అసలు నెక్స్ట్ మూవీ ఏదో తేల్చకపోవడంతో అభిమానులు అయోమయంలో పడిపోయారు. విక్రమ్ కుమార్, త్రివిక్రమ్ శ్రీనివాసులతో సినిమాలు ఓకే అయినట్లు ఆగిపోవడం బన్నీ అభిమానులకు తీవ్ర నిరాశ కలిగించింది. అయితే ఎట్టకేలకు బన్నీ తన తర్వాతి సినిమా విషయంలో ఒక నిర్ణయానికి వచ్చేశాడు. కొత్త సంవత్సర కానుకగా బన్నీ కొత్త సినిమా ప్రకటన రాబోతుందట. ఈ విషయమై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. దీంతో అభిమానులు హమ్మయ్య అనుకుంటున్నారు. వాళ్ళు ఆల్రెడీ బన్నీ 19వ సినిమా సంబంధించి హ్యాష్ ట్యాగ్ పెట్టి సంబరాలు మొదలు పెట్టేశారు. గీతా గోవిందంతో బ్లాక్ బస్టర్ కొట్టిన పరశురామ్ దర్శకత్వంలో బన్నీ తన తర్వాత సినిమా చేయబోతున్నాడన్నది తాజా సమాచారం. బహుశా ఆ సినిమా గురించి ప్రకటన రావచ్చు అంటున్నారు. ఈ చిత్రాన్ని బన్నీ సొంత బ్యానర్ గీతా ఆర్ట్స్ లోనే చేసే అవకాశం ఉంది. ఇంకా ఈ సినిమా గురించి కొత్త విశేషాలు ఏం చెప్తారో చూడాలి మరి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్, వీడియోస్ అండ్ లేటెస్ట్ మూవీ రివ్యూస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.